ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకుని ఫలించే వారముగా ఉందాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, భయపడుతూ ఉన్నావా? ఏదైనా విషయము నిమిత్తమై నీ జీవితంలో జరగవలసినవి జరగలేదని, ఏదో నా జీవితము సమస్తము అయిపోతూ ఉన్నదని, ఇక నా బ్రతుకులో ఏమీ మిగులు లేదని వేదన కృంగిపోయిన స్థితిలో, మరి దిక్కు తోచక అయోమయంలో ఉండిపోయావా? అయితే శుభవాగ్దానము. దేవుడు నీ పరిస్థితిని ఎరిగి నీతో మాట్లాడుతున్న బలమైన మాట ఏమిటో తెలుసా? ప్రియమైనటువంటి బిడ్డ, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి ఎలాంటిదైనా సరే, అది దానికి నువ్వు భయపడుతూ ఉన్నట్లయితే, ఆ పరిస్థితిని చూచి నువ్వు కృంగిపోతూ ఉన్నట్లయితే, దాని వలన నీకు ఉరి వస్తుంది. దాని వలన నీవు సమాధానమును పోగొట్టుకుంటావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. మరి నువ్వు భయపడి ఉరి తెచ్చుకొని కృంగిపోతే అపవాది చేతికి అప్పగించబడతావు కదా. కాబట్టి యెహోవా యందు నమ్మిక ఉంచు, ఎందుకంటే ఆయన నమ్మదగిన మంచి సహాయకుడండి. ఆయన సురక్షితంగా మన జీవితాలను నడిపించే నావికుడై ఉన్నాడు. మన నావలో ఆటుపాటులు వస్తూ ఉంటాయి. మన నావలోకి అప్పుడప్పుడు మరి నీరు చేరిపోతూ ఉంటుంది, మునిగిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి కూడా. అయితే ఆ నావను నడిపేది మన యజమానుడైన మన దేవుడైతే, ఆ నావలో ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా దానిని సరైన మార్గంలో నడిపించి ఆ నావను అద్దరికి చేర్పించి మనల్ని నిలబెట్టగలిగినటువంటి సమర్థుడు. నమ్ముదాం. ఎందుకంటే ఈరోజు పరిస్థితి భయానకరంగా ఉండవచ్చు, కానీ దాటేటువంటి సమయంలో ఆయన తోడుంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన మంచి సహాయకుడు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఆ పరిస్థితుల్లో కూడా దేవుని సహాయం నీకు అందుతుంది. అంతేకాని దేవుడు ఎందుకు నా జీవితాన్ని ఇలాగ చేశారనే ప్రశ్నలు వేసే వ్యక్తిగా నీవు ఉండకూడదు. ఎందుకంటే పరిస్థితి ఏదైనా దేవుని చేతికి అప్పగించి భయపడడం మానివేసి, నా దేవుడు నాకు తోడై ఉండగా నేనెందుకు భయపడాలి, మరి దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేయకపోతే దీని ద్వారా నా జీవితం నష్టపోతుందేమో అనే ఆలోచనలో ఉండిపోయావేమో. ఒకవేళ దేవుడు నా జీవితంలో ఈ కార్యం ఎందుకు చేయలేదు అనే ప్రశ్న వేస్తూ ఉన్నావేమో. దేవుడు నీ జీవితంలో సరైన కార్యం చేయాలనుకుంటూ ఉన్నారు. నీవు నిర్ణయించినది దేవుని దృష్టికి యథార్థము అయి ఉండకపోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాలలో ఏది ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు తీయాలో ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి పరిస్థితిని చూసి భయపడవద్దు. ఆయన మరి భయపడవద్దని మాట్లాడుతున్న మాటలను జ్ఞాపకం చేసుకుందాం. భయపడుతూ ఊరొస్తుందని దేవుడు మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. మరి సురక్షితంగా ఆయన యందు నమ్మిక ఉంచి అద్దరికి చేరడానికి మన చేతిని ఆయన చేతిలో పెట్టి విశ్వాసంతో ముందుకు వెళ్ళే వారంగా ఉందాం. ప్రియ సహోదరి సహోదరుడా, నమ్ము, విశ్వసించు. నమ్మదగిన మంచి సహాయాన్ని కలిగి ఉన్నాం. మన నావలో ఎలాంటి ఆటుపోట్లు ఉన్నా మన నావను నడిపించేది మన దేవుడు. కాబట్టి మనం ఖచ్చితంగా సురక్షితమైన ప్రాంతానికి చేరుతాం. ఆ ప్రాంతంలో ఒడిదుడుకులు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, దిగబడిపోయే పరిస్థితులు ఉంటాయి. ఏది ఏమైనా దేవుడు మనతోడున్నాడని నమ్మి ముందుకు వెళదాం. అదే విశ్వాసం, అదే భరోసా. మరి అలాంటి నిరీక్షణతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన ప్రతి పరిస్థితిని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తారు. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు ప్రభువా. ఎవరైతే ఈరోజు పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నారో వారికి ఊరు వస్తుందని మీరు మాట్లాడారు. అయ్యా, మీ అందు నమ్మిక ఉంచితే సురక్షితంగా నిలబడతానని మాట్లాడారు. ఎవరైతే నమ్మిక ఉంచి సురక్షితంగా అద్దరికి చేరడానికి ఇష్టపడుతూ ఉన్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. భయపడే వారికి సమాధానము, నెమ్మదిని అనుగ్రహించండి. ఈ పరిచర్కు సహకరించే ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇబ్బందుల్లో ఉన్నారా? ఆర్థిక బంధకాలలో ఉన్నారా? శ్రమ, యాతన, వ్యతిరేక పరిస్థితులు గుండా నడుస్తూ ఉన్నారా? అయితే శుభ వర్తమానం. ప్రతి సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మీ గాస్పెల్ టీవీలో లైవ్ రాబోతూ ఉన్నది. తప్పకుండా చూడండి. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనండి. మీ బంధకాల అన్నిటి నుంచి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నారు. మరి మీ కొరకు భారంగా ప్రార్థించడానికి, ఆత్మీయంగా బలమైన వర్తమానాన్ని అందించడానికి మీ ముందుకు రాబోతూ ఉన్నాం. తప్పకుండా చూడండి, లైవ్లో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి.